హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొల్లిపర సిస్టర్స్. సమ్మర్ వచ్చేసింది కదా. సమ్మర్ అంటేనే పచ్చళ్ళ సీజన్. వెరైటీస్ ఆఫ్ పచ్చళ్ళు, దట్టు నిల్వ పచ్చళ్ళు, ఊర మిరపకాయలు, అదేనండి మజ్జిగ మిరపకాయలు, ఇంకా వడియాలు, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవడం చాలామందికి అలవాటు కదా సమ్మర్ సీజన్లో. సో అందులో భాగంగానే ఈ ఉసిరికాయ పచ్చడి చాలా క్లియర్ స్టెప్స్తో, కరెక్ట్ మెజర్మెంట్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీనికోసం ఒక 1 kg ఉసిరికాయలు అన్నీ ఇలా మీడియం సైజ్డ్గా ఉండేలా చూసుకోండి. వీటిని వాటర్తో క్లీన్ చేసుకొని నెక్స్ట్ ఏదైనా ఒక పొడి కాటన్ క్లాత్తో తుడిచి హాఫ్ అన్ అవర్ పాటు ఎండలో కాకుండా, అంటే డైరెక్ట్ ఎండలో కాకుండా నీడలో ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద 1 గ్లాస్ వాటర్ ఒక బౌల్లో పోసుకొని బాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు వేడి చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి 150 grams చింతపండు. పచ్చళ్ళు 1 year పాటు నీట్గా ఉండాలి అనుకుంటే కొత్త చింతపండు తీసుకొని శుభ్రం చేసుకొని, ఇదిగోండి క్వాంటిటీ పరంగా అయితే ఒక 1 cup అయింది. దీన్ని ఆ 1 glass ఆఫ్ వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు వేయాలి. ఈ చింతపండుని ఒక 10-15 minutes పాటు ఇలా ఉడకనివ్వాలి. సో దట్ దానిలో ఉన్న ఆ పులుపు, అంటే ఆ గుజ్జు అంతా కూడా వాటర్లోకి దిగుతుంది. 15 minutes తర్వాత స్టవ్ ఆపేసి ఇది చల్లారనివ్వాలి. ఈ చింతపండు వాటర్ చల్లారేలోపు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 tablespoons ఆవాలు, 2 tablespoons మెంతులు లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చేటప్పుడు ఆపేసి చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఒక వెడల్పుగా ఉండే బేషన్ తీసుకొని అందులోకి ఎండు కారం 2 cups, అంటే కేజీకి 2 cups ఎండు కారపొడి వేసుకొని సరిపడినంత సాల్ట్, క్వాంటిటీ ప్రకారం అయితే 1.5 cup సాల్ట్ వేసుకున్నాము. దానిలో మనం ఆల్రెడీ మిక్సీకి పట్టుకొని ఉంచుకున్న ఆవాలు, మెంతిపిండి, అది కూడా ఒక 1/2 cup వరకు అయింది, అది వేసుకొని 1.5 tablespoon పసుపు యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా చక్కగా కలుపుకోవాలి. ఇదంతా చేసేలోపు మనం ఫస్ట్లో ఆరబెట్టుకొని ఉంచుకున్న ఉసిరికాయలు తీసుకొని స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని 1/2 kg ఆయిల్ తీసుకొని బాగా వేడైన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక్కొక్కటిగా ఉసిరికాయలు వేసుకోండి. ఇదిగోండి చూడండి, ఈ కలర్లోకి వచ్చేంత వరకు స్లోగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి హైలో కానీ మీడియంలో కానీ ఉన్నప్పుడు మాత్రం వేయొద్దు, మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మనం చల్లార్చి పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇలా ఫిల్టర్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలోకి చక్కగా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని చల్లార్చుకున్న ఈ గూస్బెర్రీని, ఉసిరికాయలని వెడల్పుగా ఉండే ఒక డిష్లోకి తీసుకొని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పౌడర్స్ అన్నీ, కారపొడులు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని అందులోకి ఫిల్టర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకొని ముక్కలు చితకకుండా స్లోగా కలుపుకోవాలి. తర్వాత మనం ఉసిరికాయలని వేయించిన ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత సగం ఆయిల్ వరకు తీసి అందులో వేసి కలుపుకోవాలి. మిగిలిన సగంలోకి ఇలా కొన్ని చిన్నుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకొని తాలింపులా పెట్టుకొని కమ్మటి స్మెల్, అంటే బాగా మాడకుండా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టి చల్లారిన తర్వాత మాత్రమే ఇందులో వేసుకొని కలుపుకోవాలి. వేడివేడిగా మాత్రం అస్సలు వేసుకోకూడదండి, గుర్తుపెట్టుకోండి. అంతేనండి, సూపర్ టేస్టీగా, చూడటానికి ఎంతో యమ్మీగా, తినాలి అని నోరు ఊరించేలా ఉంది కదా. ఆ కలర్ చూసారా,
వేయించేటప్పుడు, ముక్కలు వేయించేటప్పుడు, ఉసిరికాయలు వేయించేటప్పుడు చాలా లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి. లేదంటే ఈ కలర్ అయితే రాదు. అండ్ ముక్క కూడా చక్కగా స్మూత్గా వస్తుంది. స్మెల్ అయితే నేను అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేను. అది మీరు చేసుకుని మీరు ఆస్వాదిస్తేనే బాగుంటుంది. ఇదే బౌల్లో డైలీ ఒకసారి ఇలా కలుపుకుంటూ 4th డే అంటే 3 రోజుల తర్వాత 4th డే ఒక ఎయిర్ టైట్ కంటైనర్ ఆర్ ఒక జాడీలోకి ఈ పచ్చడి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టోర్ చేసుకోండి. 15 డేస్ తర్వాత ముక్క ఊరి చూసారా ఎంత యమ్మీగా నోరూరించేలాగుందో. ఇంతేనండి, చాలా సింపుల్. ఒకే రోజులో ప్రిపేర్ చేసుకునే, ఇయర్ మొత్తం కూడా యూస్ చేసుకునే ఈ సింపుల్ పచ్చడి మీకు నచ్చింది అనుకుంటాను. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. బై బై.